హాయ్ ఎవ్రీవన్. పేరెంట్స్కి వాళ్ళ బేబీస్ 6 months దాటాక ఎటువంటి రకమైన సాలిడ్ ఫీడ్ స్టార్ట్ చేయాలి అండ్ రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి అనే డౌట్స్ ఉంటాయన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. వరంగల్లో నేను పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సో ఒక బేబీ 6 months దాటాక రఫ్లీ అరౌండ్ 7 to 8 ఫీడ్స్ అవసరం పడతాయి అన్నమాట. 7 to 8 ఫీడ్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మిల్క్ అంటే మదర్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ 4 to 5 times అవే ఉంటాయి. మిగిలిన 2 to 3 times ఏంటి అంటే సాలిడ్ ఫీడ్స్ మీద డిపెండ్ అవుతారనమాట పిల్లలు. ఈ సాలిడ్ ఫీడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మనకు దాంట్లో కాంపనెంట్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్యాట్స్ ఇవి ఉండేటట్టుగా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కోసం అని చెప్పి మనం సీరియల్స్ వాడుతూ ఉంటాం. అంటే సీరియల్స్ అంటే ధాన్యాలు. అందులో మనకు రైస్, సజ్జలు, రాగి, గోధుమ, ఓట్స్ ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రోటీన్స్ కోసం అని చెప్పేసి మనం పప్పులు అంటే పల్సెస్ అవి వాడచ్చు అనమాట. ఇందులో మనకు కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఆర్ రాజ్మా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క ఐటమ్, కార్బోహైడ్రేట్స్లో ఒక ఐటమ్, ప్రోటీన్లో ఒక ఐటమ్ కలపవచ్చు. దీంతో పాటుగా గీ అంటే ఆయిల్ కానీ గీ కానీ యూజ్ చేయొచ్చు. విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు ఎయిదర్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఆర్ వెజిటబుల్స్ నుంచి సోర్స్ అనమాట. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో తోటకూర, పాలకూర, చామకూర, బచ్చల కూర, మెంతి కూర ఇటువంటి అన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. దీంట్లో ఏదో ఒకటి మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే వెజిటబుల్స్కి వచ్చేసరికి దొండకాయ కానీ, సోరకాయ కానీ, బీరకాయ కానీ, పంప్కిన్ ప్యూరీ కానీ, క్యారెట్ ఆర్ బీట్రూట్ ప్యూరీ కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటు కొంతమందికి నట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు. అంటే నట్స్ అంటే జనరల్ గ్రౌండ్ నట్స్ అవి పౌడర్ రూపంలో కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్ నట్స్ క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్ ఇవి పౌడర్ రూపంలో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగ మనకు సాలిడ్ ఫీడ్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఒక పోర్షన్ ఆఫ్ సాలిడ్ ఫీడ్ ప్రిపేర్ చేయాలి అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ 20 grams ఉండేటట్టుగా చూసుకోవాలి. సీరియల్స్ ధాన్యాలు అవి 10 grams ఉండేటట్టుగా చూసుకోవాలి. పప్పులు 5 grams ఉండేటట్టుగా చూసుకోవాలి. గీ 5 grams ఉండేటట్టుగా చూసుకోవాలి. వీటితో పాటు నట్స్ యూజ్ చేయాలనుకుంటే నట్ పౌడర్ అనేది అరౌండ్ 5 grams యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ స్టార్ట్ చేయొచ్చు అంటే జనరల్గా 8th month తర్వాత ఎగ్స్ స్టార్ట్ చేయమని చెప్తాము. అండ్ ఫిష్ కానీ లేకపోతే చికెన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే పేస్ట్ లాగా చేసేసి మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీస్ కెన్ బి అవి ప్రోటీన్ సోర్స్ లాగా మంచిగా పనిచేస్తాయి. సో ఈ విధంగా మనం సాలిడ్ ఫీడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి. అండ్ వెరైటీ ఆఫ్ ఫీడ్స్ అనేది బేబీ తీసుకునే విధానాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్ యూ.